మన టెర్రస్ మీద ఎన్నో రకాల మొక్కలు పెంచుతాం కదండీ! కొంతమంది సరదాకి పెంచుతారు. కొంతమంది హాబీకి పెంచుతారు. కొంతమంది కంపల్సరీ అయి పెంచుతారు. అలాంటన్నిట్లకి మన ఇంట్లో ఖర్చు లేకుండా పెస్ట్ కంట్రోల్ రెడీ చేసుకోవచ్చండి. ఎన్నో రకాల పెస్ట్ కంట్రోల్ రెడీ చేసుకోవచ్చు. అలాగే నేను ఈరోజు ఒకటి చేస్తున్నాను. అది మీతో షేర్ చేస్తున్నాను. ఎవరికైనా యూజ్ అవుతుందనే ఉద్దేశంతో. ఈ పెస్ట్ కంట్రోల్ చాలా బాగా పనికొస్తుందండి. ఏమీ ఖర్చు లేకుండా మనం ఇంట్లోనే రెడీ చేసుకోవచ్చు. అది కిచెన్లో వచ్చిన వేస్ట్‌తోనే. హాయ్ అండి, నమస్తే. నేను మీ నాగమణి. మన ఛానల్ మనీస్ గ్రీనరీ. ముందుగా 2 లీటర్లు వాటర్ తీసుకున్నానండి. నేను నిమ్మ తొక్కలు జ్యూస్ తీసేసుకున్నాను. నిమ్మ తొక్కలు మిగిలిపోయాయి. అవి వేస్ట్‌గా పడేయకుండా మొక్కలకి మంచి పెస్ట్ కంట్రోల్ రెడీ చేసుకుందామనే ఉద్దేశంతో స్టోర్ చేసి ఈరోజైతే ఫర్మెంటేషన్ చేస్తున్నాను. నిమ్మ తొక్కల్ని పూర్తిగా జ్యూస్ తీసేసిన తొక్కలండి. నిమ్మ తొక్కలే కాకుండా నారింజ తొక్కలు, కమలా తొక్కలు అవి కూడా బాగా పనిచేస్తాయి పెస్ట్ కంట్రోల్‌కి. ప్రస్తుతానికి నేనైతే నిమ్మ తొక్కలతో పెస్ట్ కంట్రోల్ చేయాలని అనుకుంటున్నాను. ముందుగా వాటర్‌లో వేసేసి 3 డేస్ పక్కన పెట్టేస్తానండి. ఆ తొక్కలో ఉన్న సారం అంతా వాటర్‌లో దిగుతుంది. మన టెర్రస్ మీద ఉన్న మొక్కలకి ఎప్పుడు ఒకే పెస్ట్ కంట్రోల్ ఇవ్వకుండా మార్చి ఇచ్చినట్లయితే వాటికి పట్టే క్రిములు, కీటకాలు అలవాటు పడకుండా రకరకాల స్మెల్‌కి పెస్ట్ కంట్రోల్‌కి అలవాటు పడకుండా ఉంటాయి. వాటర్‌లో డైల్యూట్ చేసిన నిమ్మ తొక్కల్ని ఒక నీడ ప్లేస్‌లో పెట్టుకోవాలండి మొక్కలకి స్ప్రే చేసినంత వరకు. నేనైతే ఫర్మెంటేషన్ చేసి 5 డేస్ అయిపోయిందండి. వీలు పడక ఏమీ పాడవదు. ఏమైనా చిక్కబడినట్టు అనిపిస్తే మీకు అందులో కొద్ది వాటర్ డైల్యూట్ చేసేస్తే అసలేమీ పాడవకుండా ఉంటుంది. ఇప్పుడు వాటర్‌లో డైల్యూట్ చేసి మొక్కలకి ఇస్తానండి. మొక్క పైన స్ప్రే చేసినా సరే బాగానే ఉంటుంది. నిమ్మ తొక్కలు కనుక యాసిడ్ గుణం ఎక్కువగా ఉంటుంది. అందుకని ఎక్కువ వాటర్‌లో డైల్యూట్ చేసి మొక్కలకి ఇవ్వాలండి. సాయిల్‌లో వేసారనుకోండి, సాయిల్‌లో కొన్ని రకాల పురుగులకి స్మెల్ ఇష్టం లేక కొన్ని చనిపోవడము, కొన్ని సాయిల్ నుండి బయటకు వచ్చేయడము అలా జరుగుతుంది. ఈ లిక్విడ్ అయితే 1 mlకి 1 లీటర్ ఇచ్చుకుంటే సరిపోతుంది. 1 ml కాకపోయినా 2 ml అయినా సరే, అంతకు మించి ఇచ్చారనుకోండి మొక్కలు మాడే అవకాశం ఉంటుంది. అందుకని ఏదైనా తక్కువ మోతాదులో ఈ సిట్రిక్ యాసిడ్ లిక్విడ్ ఇంకా తక్కువ మోతాదులో ఇచ్చుకోవాలి. ఆకుల కింద పైన మొక్క మొదలు అంతా తడిచేటట్టు ఇచ్చామంటే చాలా రోజుల వరకు పెస్ట్ పట్టకుండా ఉంటుంది. ఏమైనా పట్టి ఉంటే రిమూవ్ అవుతుంది. అలాగే మన టెర్రస్ మీద ఉన్న మొక్కలన్నిటికీ ఇస్తున్నానండి. ఆకుకూరలు, పళ్ళు, కాయగూరలు అన్ని రకాల మొక్కలకి కూడా స్ప్రే చేయకుండా ప్రస్తుతానికి బిజీగా ఉండడం వల్ల ఆకులపైన ఇలా జల్లేస్తున్నాను. ఇలాంటి ఖర్చు లేని ఫెర్టిలైజర్స్ ఎన్నో రెడీ చేసుకోవచ్చండి. మన మొక్కలు పెంచుకోవాలని ఇంట్రెస్ట్ ఉన్నదనుకోండి, ఎన్నో రకాల ఫెర్టిలైజర్స్ కానీ మెన్యూర్ కానీ మన ఇంటిలోనే వంటగది నుండి రెడీ చేసుకోవచ్చు. ఇలా మన ఛానల్ చూసారంటే నేను వాడిన ఎన్నో రకాలు మీతో షేర్ చేస్తాను. నమస్తే, నేను మీ నాగమణి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. వృక్షో రక్షతి రక్షితః. వృక్షాన్ని రక్షించండి, వృక్షాలు మనల్ని రక్షిస్తాయి.